అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో అంటే ముందుగా మన మంజులా పవర్ ఛానల్ అభిమానులకి బంధుమిత్రులకి అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మీరు చేస్తున్న మీ రంగాల్లో మీరందరూ కూడా విజయం సాధించాలని పనిని మనస్ఫూర్తిగా వినాయకుని ప్రార్థిస్తూ ఈ వీడియో అయితే మొదలు పెడదాం. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న మినీ లాగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాను పండగ సందర్భంగా. ఇక్కడ చూడండి, ఇది మన తొలిజమ్మ చేసింది అలంకారం. అదేవిధంగా ఇక్కడ చూడండి, తోరణాలు మామిడాకు కట్టారు, మన చెండుమల్లి పూలు కూడా కట్టారు. చెండుమల్లి పూలు అయితే మా చెల్లెలు వాళ్ళ ఊరిని ఇంకా పంపించారండి. ఇదంతా డెకరేషన్ చేసింది. రండప్ప, మా ఇద్దరు కొడుకులు. ఇక్కడైతే కొడుకులు అని అనొచ్చండి, ఎందుకంటే నా బిడ్డలు ఆశ్రమంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలతో సమానమే కాబట్టి వీళ్ళు నా కొడుకులు. ఏమన్నా కదప్ప, వాళ్ళ కొడుకులంట. ఇది కామెంట్లో ఒకరు పెట్టారండి, మామూలుగా పెడతా ఉంటారు కామెంట్లు, చాలా మంది, ఒకరు కాదు చాలా మంది పెడతా ఉంటారు. ఏమంటే ఇంకొక జన్మంటూ ఉంటే మీ గడుపులో పుట్టాలమ్మా హెప్పని అన్నట్లుగా. మా పిల్లలు ఆ కామెంట్ చూసి అయ్యో అయితే మేమేమైపోవాలా, ఇంకొక జన్మంటే కూడా మేమే మా మమ్మీకి పుట్టాలా అన్నట్లుగా అంటారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏమంటే పిల్లలు నెక్స్ట్ జన్మకు కూడా నా బిడ్డలుగానే పుట్టాలా అనేదంటే అప్పుడు 100% తల్లి పాత్రకి న్యాయం చేస్తున్నాను అని అనుకుంటాను. అవునా కదా? అందరూ వచ్చాయండి మా బయట. నమస్తే నమస్తే. అందరికీ పండగ శుభాకాంక్షలు. పండగమ్మా, ఈరోజు పండగ. ఇప్పుడు నేను గుట్టి బుర్ర సర్దుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? అమ్మ బాగానే ఉంది. అంత ఇంతనా? ఇంక రాలేదా? ఇంకా చేస్తాను, మొన్న వస్తారు అంతా వర్క్ చేస్తాను. ఇక్కడైతే వంటకు రెడీ చేస్తా ఉన్నారు శిరీష, వంట అమ్మాయి, పద్మ, అమరావతమ్మ. మీ అందరికి తెలియదు. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో.